ఎంతోమంది అల్లనేరేడు సాగు చేస్తున్న రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారు. సార్ మీ ఫార్ములా వల్ల మాకు పూత వచ్చిందని. జాగ్రత్తగా గమనించండి. డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ పరిశోధన క్షేత్రంలో మొట్టమొదటిసారిగా అల్లనేరేడుకి సంబంధించిన ఫార్ములాలు వదలడం జరిగింది. దాని యొక్క వీడియోలు చాలా ఉన్నాయి, మనకు లింకులు. నైట్రోబెంజిన్, జిబ్బరిలిక్ యాసిడ్, హ్యూమిక్ ఫల్విక్, F4 ఫార్ములాతో అనేక ఫార్ములాలు అయితే వీడియోలు పెట్టడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనంతా ప్రాక్టికల్ రీసెర్చ్. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరము అల్లనేరేడుకి సంబంధించిన పూత వస్తుంది. చాలామంది రైతు సోదరులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి, మనకు ఫస్ట్ సార్ కొత్త ఇగురు వస్తే రాదన్నారు. కొత్త ఇగురు వచ్చినా అల్లనేరేడుకు పూత వస్తుంది. దగ్గర రండి, గుత్తులు గుత్తులు వస్తుంది. చూడండి, ఇదంతా పూతే. ఇక్కడ చూడండి, ఇంతకన్నా మనకి ఇంకేం అవసరం లేదు. చూడండి, మొత్తం ప్రతి చోట మీకు అక్కడ కనపడుతుండేది గుత్తులు 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 గుత్తులు. ఇక్కడ చూడండి, ప్రతి చోట చూడండి, లోపలుండే కొమ్మకు ప్రతి ఒక్కటి గుత్తులు గుత్తులు. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఏదైనా ప్రాక్టికల్ రీసెర్చే వర్కౌట్ అవుతుంది. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి దాని నుంచి మంచి ఫార్ములాలు తీస్తే అవి మాత్రమే వర్కౌట్ అవుతాయి. బుక్ నాలెడ్జ్ అనేది వర్కౌట్ కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే పుస్తకంలో మనం చదివే నాలెడ్జి, ప్రాక్టికల్ గా వచ్చే నాలెడ్జికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది చూడండి, ఇది మనకు రెండవ చెట్టు. ఇది మనకు ఫస్ట్ విపరీతంగా కొత్త లీవ్స్ అయితే వచ్చేసింది, కొత్త యుగురు అయితే వచ్చింది. మా వాళ్ళందరూ చెప్తున్నారు సార్ ఇంకా దీనికి రాదు అని. నాకైతే నమ్మకం ఉంది, ప్రతి సంవత్సరం వస్తుంది. లేదు, దానికి ఫ్లవరింగ్ వస్తుంది. దానికి సంబంధించిన హార్మోన్ కెపాసిటీ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేటివి డెవలప్ అవుతాయి. చూడండి, ప్రతి ఒక్క చోట ఫ్లవరింగ్ వచ్చింది. ఓకే, మొత్తం లోపల అంతా